చిన్న పిల్లలకి ఎగ్ తినిపించే విషయంలో తల్లిదండ్రులు కామన్‌గా చేసే 5 మిస్టేక్స్ నేను చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది పిల్లలకి ఎగ్ చాలా లేట్‌గా స్టార్ట్ చేస్తారు. కానీ పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎగ్ చాలా అవసరం. అందువల్ల 6 మంత్స్ దాటిన తర్వాత ఎగ్ యెల్లో ఇవ్వాలి. 8 మంత్స్ దాటిన తర్వాత ఎగ్ వైట్ స్టార్ట్ చేయాలి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఎగ్ యెల్లో బ్యాడ్ ఫ్యాట్ అని చెప్పి పిల్లలకి ఇవ్వరు. కానీ నిజానికి చిన్న పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో ఎగ్ యెల్లో చాలా ఇంపార్టెంట్. ఎగ్ యెల్లోలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. దాంతోపాటు కోలిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. కోలిన్ పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, మెమరీ డెవలప్‌మెంట్‌కి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఎగ్ యెల్లో కంపల్సరీగా ఇవ్వాల్సిందే. థర్డ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది పిల్లల్ని బలవంతం చేస్తారు ఎగ్ తినమని. అలా చేయకూడదు. పిల్లలు ఏది తింటే అది. బాయిల్డ్ ఎగ్ ఇష్టపడితే బాయిల్డ్ ఎగ్, లేకపోతే ఎగ్ బుర్జీ, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోస, ఎగ్ శాండ్విచ్ వాళ్ళు ఏది ఇష్టపడితే అది మనం పిల్లలకి ఇవ్వాలి. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఈ పౌల్ట్రీ నుండి వచ్చే ఈ బాయిలర్ ఎగ్స్ మంచివి కావు, ఓన్లీ నాటుకోడి ఎగ్స్ మంచి అని ఈ బిరివిగా దొరికే బాయిలర్ ఎగ్స్ పిల్లలకి ఇవ్వరు. కానీ ఏ ఎగ్ అయినా సరే మంచిగా కుక్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి పిల్లలకి ఎగ్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే రేర్గా పిల్లల్లో ఎగ్కి ఎలర్జీ వస్తుంది. అంటే ర్యాష్ రావటం, దురదలు రావటం, వామిటింగ్ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి గమనించి వెంటనే పీడియాట్రిషియన్ సంప్రదించాలి.